మహాదేవుడును మహిమాన్వితుడును మనందరి స్థుతికి కారణ భూతుడైనటువంటి మన ప్రియ తండ్రి పరిశుద్ధ నామమునకు అత్యధికమైన స్థుతి స్తోత్రము ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామమున మా అందరి స్థుతికి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ మహా ఉన్నతమైన ఆశ్చర్యకరమైన శుభప్రద నామమునకు ప్రత్యేక స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి లోకాన్ని మీరు ప్రేమించి ఈ అద్వితీయ కుమార క్రీస్తు ప్రభు ద్వారా మరొక లోకానికి మమ్మల్ని మైకం మీద తీసుకుని వెళ్ళాలి. మా తండ్రి దానికి సాదృశ్యంగా మీరు కూడా ఆరోహణం అవుతూ మైకం మీద పైకి వెళ్ళారు. మళ్ళీ మమ్మల్ని తీసుకురావడానికి మా తండ్రి ఏ జనాన్ని వస్తారో మాకు తెలియదు, కానీ ఆకస్మికంగా వస్తానన్నారు. అంతవరకు నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోమన్నాం. ఆ కలిగి ఉన్నది ఏమిటంటే మీ కుమార క్రీస్తు యొక్క సంఘం. ఆ సంఘంలో మా తండ్రి మేము ఆరాధన చేస్తూ ఉన్నాం. గత 2024లో అనేక ఆధ్యాత్మిక ఆదివారపు పండుగలు మాకు వెళ్ళాయి. ఇదిగో మా తండ్రి 2025లో మా తండ్రి 2025లో మాకంటూ పండుగ అంటే ఉంటే అది ఆరాధన. 2025 జనవరి 5వ తారీఖున మొట్టమొదట ఆదివారం మా తండ్రి మీరు ప్రతి ఒక్కరిని మీ ప్రత్యేక ప్రేమ ఆధీనంలో ఉంచమని విజ్ఞాపన చేస్తున్నాం. వేళ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రార్థన, పాటలు, వాక్యోపదేశం, ప్రభు భోజనం, దేవునికి ఇచ్చుట, ఈ 5 అంశాలు మేమందరూ ఏక మనసు, ఏకతాత్మక, ఏకభావంతో మిమ్మల్ని కొనియాడడానికి సహాయం అనుగ్రహించండి. స్త్రీలను, పురుషులను సంతోషంగా ఉండడానికి సంఘం వధువుగా మీ అద్వితీయ కుమారుడు ఆకస్మిక ప్రయాణానికి మా తండ్రి సిద్ధమవ్వడానికి సంఘాన్ని మా తండ్రి పటిష్టం చేసే చక్కటి వాదులు మీరు ఆశల్లో మీరు దాచి ఉంచారని నేను నమ్ముచున్నాను. వారు విజయవాడ సిటీలో చక్కటి సేవ చేస్తూ కుటుంబ సమేతంగా వచ్చిన వారు మనకి చక్కటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఆరాధనలో. అనంతరం ప్రభు భోజనం తీసుకుంటున్నప్పుడు రొట్టెల గురించి కొన్ని మాటలు బ్రదర్ రవికుమార్ గారు గన్నవరం ఏరియాలో చేయాలి. కొంచెం 2 మాటలు మాట్లాడి రొట్టెలు ప్రార్థన చేసి ఇవ్వాలి. అటు తర్వాత వేల్పూర్ గ్రామం నుంచి ఇంకా రాలేదు, వస్తున్నారు ఆయన. బ్రదర్ షాలిం రాజు గారు ఉన్నారు, బ్రదర్ గారికి తెలుసు. ఆయన ప్రభు రక్తాన్ని గురించి కొన్ని మాటలు చెప్పి ప్రార్థించి దాన్ని ఆశీర్వదించి ఇస్తారు. అనంతరం దేవునికి కానుకలు ఇచ్చుకొని క్లోజ్ చేసుకుందాం. మీకు మేము స్థానిక సంఘం అంతా ప్రేమగా ఒక ప్రేమ విందు తయారు చేశారు. ఆ ప్రేమ విందును మనం ఆరగించి మమ్మల్ని మీ ప్రార్థన ద్వారా దేవునికి విన్నపం చేసి దీవించి మీ గృహాలకు క్షేమంగా వెళ్ళగలందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ పాటలు పాడదాం. మొట్టమొదటి పాట స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. రక్షణ మార్గము తత్తర పడకను వినరండి, సరిగను క్రీస్తు సంఘమునందు, సరిగను క్రీస్తు
సంగమునందు సభ్యులుగా మరి సాగవలెన్. దినముగ క్రైస్తవ తీరును నిల్పుచు, దినముగ క్రైస్తవ తీరును నిలుపుచు, పరులకు రక్షణ గరపవలెన్. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసు నీవు పొందవా. అనుకూల సమయము ఇదేనని ఎరిగి మారు మనసు నీవు పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా ఏముంది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసు నీవు పొందవా. వందనాలండి. మన దగ్గర పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17 నుంచి 19 వచనం చదువుకున్నాము. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరొకడును జ్ఞాపములకు రావు. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువానిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించేదను, నా జనుల గురించి హర్షించేదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇగను వినబడదు. జరుడు పరిశుద్ధాన్ని విశ్లేషించారు. చాలా చక్కగా చదివిపించి దేవుని నామములకు కనపరిచిన బ్రదర్ పాల్ రాజేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అదే విధముగా రెండవ వాక్య పట్టణం కంఫార్వర్డ్ అమ్మాయి కంఫార్వర్డ్ రెండవ వాక్య పట్టణాన్ని మనం గావిస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధన సత్యవేద గ్రంథం నుంచి యోహాను గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 34 నుండి 35 వచనాలు పాల్ విజయరాజు గారి నుంచి వాక్యాన్ని చదివించారు. యోహాను 13వ అధ్యాయము 34-35 వచనం చదువుతున్నామండి. మీరు ఒకరినొకరు ప్రేమింపాలనని మీకు కృత ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారని ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని దేవుడు తన వాక్యం దీవించింది. చక్కగా చదివినిపించిన వాక్య భాగమును బట్టి పాల్ విజయరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అదే విధముగా మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ ప్రభాకర్ గారు ఉన్నారు. వారు వచ్చి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు బ్రదర్ గారు వచ్చి చదివించింది కోరబడుతున్నారు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు మాత్రమే. అందరికీ వందనాలండి. మరి 3వ పాటు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి సోదరులు చదవమన్నారు కాబట్టి 15వ వచనం. జీవించే వారికి ఎదుట తమ వరకు కాక తమ నిమిత్తము వృద్ధి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించడానికి ఆయన అందరి కొరకు వృద్ధి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాను.
కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సంఘాన్ని గురించి చెప్పడం జరిగింది. అయితే ఆయన వినలేదనుకున్నాను. నేను అప్పుడే వదిలేసాం, మేము వదిలిపెట్టేసేసాను. ఎక్కడే మా గొడవలు మేమున్నాం. మరి 25 సంవత్సరాల తర్వాత గన్నవరంలో నేను చలిపోటుకుంటుంటే అక్కడ తగిలేడు ఆయన. నాకు టచ్ అవుట్లేదు, ఏంటని గట్టిగా అన్నా అంటే ఎవరంటే రాధర్ రాజు గారు అన్నారు. ఇద్దరు కలుస్తున్నాం, సంతోషం. అప్పుడే ఒక మాట అన్నారు, బ్రదర్ ఒకప్పుడు గారు బోధ చేశారు. ఆ బోధ నాకు ఫలించింది, రండి నా పనిని చూడడానికి అని అన్నప్పుడు పెద్ద చర్చ్ అది సిఎస్ఏ, చాలా పెద్ద చర్చ్. అందులో ఉండేవాడు ఆయన. ఇప్పుడు రమ్మన్నాడు ఏంటి అని అనిపించింది నాకు. వెళ్ళి చూస్తే ఒక చిన్న సైట్ లో, ఒక 5-6 సెంట్ల సైట్ లో ఒక మందిరం కట్టేసి క్రీస్తు అని ఆయన ఫోటోతో సహా చూస్తే నేను ఆశ్చర్యపోయాను. అదే బ్రదర్, అంత పెద్ద సంఘంలో నుంచి మీరు డినామినేషన్ నుంచి అంటే లేదు, నేను వాక్యానికి నేను విధేయత చూపించాను బ్రదర్, ఆ నుంచి విడిపోయాను నేను అన్నారు. నిజంగా ఎవరైనా ఉన్నారండి అలాగా? సో అందుకనే రవి గారు అభినందిస్తున్నాను నేను. సిస్టర్స్ కూడా సిఎస్ఏలో బాగా రాటు తీరుకుని సిస్టర్స్ అండ్ వాక్యం విని బాప్తిసం పొంది మొన్న మేము వెళ్ళినప్పుడు వాక్యానుసారమైనటువంటి ప్రేమను మాకు పంచారు. సిస్టర్స్ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘ పెద్ద అన్నారు ఎవరు, ఆయన రాలేదు. సరే, సో వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడున్నారు ఆయన? బ్రదర్ ఫ్రెండ్ లో ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ కమ్. జస్ట్ చైర్ ఇస్ ఫర్ యూ ప్లీజ్. సరే. సో ఏదేమైనా అందరూ ఆహ్వానిస్తే ఏం చేస్తారు? సేవ చేస్తారు. కానీ తనకున్నటువంటి హైలైట్ను వదులుకొని నిజమైన దాంట్లో కూర్చొని సేవ చేయటం, అది నిజంగా చాలా మందికి, తక్కువ మందికి మాత్రమే అది ఉంటుంది. ఆ బ్రదర్ రవి గారు, నేను ఆ రాత్రి చూసాను మీ ఫేసెస్, నాకు కూడా పెద్దగా లేదు. సో ఎవరెవరైతే వచ్చారో ఆ బ్రదర్ కూడా చాలా చక్కగా వాక్యాన్ని అందించడం, చాలా ప్రేమ కలిగి ఉన్నారు. వాక్యం రావడం ఇవాళ ఆరాధన ప్రత్యేకంగా నేను సంతోషిస్తున్నాను. మెసేజ్కి వెళ్దాం. మరి మన మధ్యన ఉన్నటువంటి గత చిన్న మాట చెప్పి బ్రదర్ గారికి నేను సమయం ఇస్తున్నాను. మరి చాలా మంది హ్యాపీ న్యూ ఇయర్లు చేసుకున్నాం, ఇంకా క్రిస్మస్లు చేసుకున్నాం, మంచిదే. అదైతే గలతీ రాసిన పత్రిక 4:18 మీరు దినములను, మాసములను, సంవత్సరములను ఆచరిస్తున్నారు, మీ గురించి పడిన కష్టం అంతా నాకు వ్యర్థమైపోతుందేమో అన్నటువంటి మాటను బేస్ చేసుకుని మేము యాక్చువల్గా ఈవెన్ ఫస్ట్ డే కూడా మేము ఏమీ చేయం. అయితే అక్కడ అర్థం ఏంటంటే కామన్ డేగా తీసుకున్నాం దాన్ని కూడా మేము. ఏంటంటే జనవరి 1 అందరూ హ్యాపీ న్యూ చెప్పుకుంటారు. మన అందరిలాంటి వాళ్ళు కాదు, మీరు ప్రత్యేకింపబడిన వారు, మనం ప్రత్యేకించబడి అలాగే చేసినట్టు తప్పట్లేసుమా. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ ఎవడైనా క్రీస్తునందు ఉన్నాయడలా పాతది అంటే ఇదిగో ఒకసారి నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఎవర్ గ్రీన్ బ్రైట్ అన్నమాట. ఎప్పుడు వెలుగుతాను. హాస్పిటల్ ఉండవు. ఐగుప్తు నుంచి వాళ్ళు కానానికి వెళ్తున్నప్పుడు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వారి చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు. నీ చెప్పులు నీ బట్టలు ఎల్లకాలం ఉంటాయి. అది మాసిపోయి ఆఫ్టర్ 40 years మరి మాయనే మాయం. సో ఇదేమైనా ఈ 2025లో మొట్టమొదట ఆరాధన చేసేటువంటి ఆయుష్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. చాలా మంది ఈ సంవత్సరం చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లక్షల మంది ఉన్నారు. ఇంకా దేవుడు సజీవ లెక్కలు ఉంచారంటే ఉచితమైనటువంటి కృప. తర్వాత సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదని వాక్యం ఉంది. 4,000 సంవత్సరాల క్రితం. ఏంటండి? సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఎవరు చెప్పారు? దేవుడు సొలొమోను గారి ద్వారా చెప్పాడు. ఈ పండు తింటే నువ్వు చనిపోతావు అన్నాడు. సాతాను ఏమందో తెలుసా? పోయి ట్యాంటీ, నువ్వు సాగునే సాగు.
ఆయన సూర్యుని కింద నూతనం ఏది లేదంటే ఇంత నాలుగు తీసుకుని మనం ఏం చేస్తున్నాం, ఇష్ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నావా లేదా? అది నూతనది లేదంటున్నాం, నూతనది ఉందని చెప్తున్నాం. సో నేనంటే ఇక్కడ లోకసారంగా మాట్లాడట్లేదు. మనకి పాత లేదు, కొత్త లేదు. మనం ఎప్పుడు ఎవరు క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో, క్రీస్తు ప్రభు యొక్క వాక్యంతో ఎప్పుడు నూతన పరచబడుతూ ఉన్నాం. అయితే అందరూ సంతోషపడుతున్నారు కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ లో మనం ఎందుకు ఖాళీగా ఉండాలా అని కృతజ్ఞతగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వారి గురించి కూడా మనము సపోర్టివ్గానే ఉందాం. సో ఏది ఏమైనా ఆయన మాట అన్నాడు, నాకు అదే పట్టుకుంటుంది. మీ గురించి నేను పడిన కష్టం అంతా వ్యర్థమైపోతున్నాను, జాగ్రత్త జాగ్రత్త. సో మనమే ఒక గొప్ప నూతన సృష్టి, మనమే ఒక పెద్ద సృష్టి. ఎవడైనా క్రీస్తున్న పాతది గతించను, ఇదిగో కొత్తవాయ. తర్వాత కొత్తోళ్ళు కొత్త ఇంట్లో ఉంటారా, పాత ఇంట్లో ఉంటారు. అదే యెషయా గ్రంథం 65, ఇదిగో నేను కొత్త ఆకాశంలో కొత్త భూములు ఒక నూతన యెరూషలేమును కడతానని చెప్పాడు, వాగ్దానం చేశాడు. కట్టాడు ఆల్రెడీ. కట్టిందని చూసిన వాళ్ళు ఎవరో తెలుసా? యోహాన్ గారు వెళ్ళారు, ఏమన్నారు? 22 అధ్యాయం అంతా ప్రకటన గ్రంథం లేదు. పరలోకం ఉందో లేదో చాలా మంది డౌట్ అండి. పరలోకం ఉందండి, చాలా గొప్పగా కట్టేసి ఉంది. అంతఃపురాలన్నీ కూడా ఆయన రెడీ చేసేసరి నువ్వు వెళ్ళడం అక్కడికి వెళ్తావు లేదన్నది ఇక్కడ పెద్ద డౌట్. అలాగే యేసుప్రభు వారి మాట, ఎవరి మాట అబద్ధం కావచ్చు, మరి యేసుప్రభు వారి మాట ఎప్పటికీ అబద్ధం. నా తండ్రి ఏంట అనేక నివాసాలు ఉంటాయి, నేను ఉండే స్థలంలో మీరుండులాగా మళ్ళీ కూర్చునే వాళ్ళని తీసుకెళ్ళి వెళ్తాడు. అందుకే సంఘంలో మనం ఆరాధన చేస్తున్నాం. ఆరాధన ఎందుకు చేస్తున్నాం తెలిసింది? ప్రభు వారి ఆయనతో కలిసి వెళ్ళిపోయారు. అలాగే ఇక్కడ అలంకరించబడుతున్నారు. ఒక క్రీస్తు సంఘం అంటే క్రీస్తు వధువు. క్రీస్తు వధువుగా మీరు అలంకరించబడాలంటే వాక్కుల ద్వారా స్వార్థులుగా మేమేం చేస్తామంటే మిమ్మల్ని పవిత్రమైన కన్యకులుగా, ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ఏం చేస్తాం? అంటు కడతాం క్రీస్తు ప్రకారం. సో చక్కటి బోధన మీరు విని బ్రదర్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. మరి గంభీరంగా బ్రదర్ గారు వాక్యం చెప్తారు. అదే సమయంలో ప్రేమగా కూడా చెప్పాలని కూడా భయపడుతూ, అలాగే సంఘ సంక్షేమాన్ని గురించి చక్కగా బోధిస్తారు. సిస్టర్ గారు కూడా విజయవాడ ఏరియాలో చాలా చక్కని పనిచేస్తూ ఆ సంఘ బిడ్డలందరినీ కూడా చక్కగా నడిపిస్తున్నందుకు తనకు కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ బ్రదర్ గారి మెసేజ్లోకి వెళ్దాం. మెసేజ్ అనంతరం ప్రభు భోజనం ఉంటుంది. ప్రభు భోజనం అనంతరం ప్రేమ వేది ఉంటుంది. మీకు బోధలు ఉంటాం. ఒకే ఒక బోధ బ్రదర్ గారే చెప్తారు. ప్రత్యేకంగా వందనాలు. బ్రదర్ గారు లేచి సోదరులు అలాగే నాకు సేవకులకి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు నామమును బట్టి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ ఉదయకాల సమయం అందు వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుడికి ప్రత్యేకించి వందనాలు చెల్లించుకొచ్చున్నా. మరి ఈరోజు ప్రభు దినం కాబట్టి ఆరాధన అనేది సిస్టమేటిక్ గా జరగాలి. ఆ యొక్క ప్రత్యేకతను మనం ఇప్పుడు కూడా కోల్పోకూడదు. మామూలుగా పబ్లిక్ ఓటింగ్లు అయితే మనం ఏదైనా దేవునికి వాక్యానుసారంగా కొంత వీటి మాట్లాడచ్చేమో, కానీ వాక్యానుసారంగానే ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం. మనకి చాలా సంతోషకరమైన విషయం ఇది. చాలా పర్వదినం మనకి. మరి ఆత్మీయులు చాలా సంవత్సరాలు బట్టి ఈ యొక్క కంకిపాడు ప్రాంతంలో దేవునికి సువార్త ప్రకటిస్తూ, మా తోటి సహ సువార్తికులుగా ఉంటూ, దేవుని పనులు పాల్పొప్పులు పొందుతూ, అన్ని విషయాల్లో ఒకరు మేము వారిని బట్టి కలిసి పనిచేస్తూ చాలా సంతోషంగా ఉంటాం. వీళ్ళంటే నాకు సొంత అన్నదమ్ముల కంటే ఆత్మీయులు నాకు చాలా ఇష్టం. అలాగే మీరు కూడా అంటే చాలా సంఘస్థులు అంటే కూడా నాకు పరిచయం ఇక్కడ. ఎందుకంటే నేను గత 5-6 సంవత్సరాలు ఇక్కడ కంకిపాడు పోలీస్ ఇక్కడ ఈ ఏరియాలో నేను డ్యూటీ చేశాను కాబట్టి మీ అందరూ సుపరిచితులే. మిమ్మల్ని మేము ఎంతగా ప్రేమిస్తామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. నిన్న ఉదయం 5 గంటలకి మేము జర్నీ ప్రయాణం చేశాం. 850 కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణం చేసి రాత్రి 9-8:30 టయానికి ఇంటికి వచ్చాం. మళ్ళా తెల్లారుజాము 4 గంటలకు లేచి అక్కడ ఆరాధన కొనసాగించాం. ఇందాక వరకు ఆరాధన మాకు అక్కడ స్థానిక సంఘంలో జరిగింది. ప్రాణం చాలా అలిసిపోయింది. ఎంత అలిసిపోయిందంటే చెప్పలేనంత అలిసిపోయింది. కానీ ప్రియులు వారం క్రితమే చెప్పారు మాకు, మీరు ఇక్కడికి రావాలి అని. ప్రత్యేకించి దేవుని పని విషయంలో అలసట అనేది కుదరదు, రాజీ పడతాం అనేది కుదరదు, ఎట్టి పరిస్థితులు కూడా కుదరదు. ఆరోగ్యం సహకరించకపోయినా ఆయుష్కాలం ఉన్నంత వరకు, తుది ఊపిరి ఉన్నంత వరకు దేవుని పనిలో మాత్రం ముందుకు సాగాలనే మా ఆశయం. దేవుని యొక్క కోరిక కూడా, దేవుని సన్నిధిలో మేము కోరుకునేది కూడా అదే. కాబట్టి మీరంటే అంత దేవుని యొక్క ప్రేమ మీ ఎడల మేము చూసాం కాబట్టి మిమ్మల్ని ప్రేమించి మళ్ళీ ఉదయం ఇక్కడ బయలుదేరి వచ్చాం.
ఏమైనా దేవుడు ఆయుష్కాలం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా లోన దేవుడికి వాక్యం చెప్పడానికి దేవుడి బలాన్ని శక్తిని ఇస్తాడు, పరిశుద్ధాత్మను నడిపిస్తారు మనల్ని. ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే, దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో మనం ఎలా జీవించాలి, మెయిన్ క్వశ్చన్ ఇది. దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చారు, భూమి మీద సజీవులకు ప్రవేశింపజేశారు. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలో భూమి మీద మనం బ్రతుకుతున్నాం. ఈ ఆయుష్కాలం దేవుడి దృష్టికి ఎలా అంగీకారంగా జీవించాలి, దేవుడు ఇష్టపడే రీతిలో జీవించాలి. ఈ ఆయుష్కాలాన్ని దేవుడు కోరుకునే రీతిగా ఎలా సద్వినియోగం చేసుకోవాలి మనుషులైన మనందరం కూడా. దేవుడు మనకి ఇచ్చిన ఈ బహు ఆయుష్కాలాన్ని దేవుడు కోరుకున్న రీతిగా మనం ఎలా జీవించాలి అనేది దేవుడి యొక్క వాక్యానుసారంగా లేఖన భాగంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయుష్కాలం దేవుడు నాకు ఇచ్చారు, ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చారు, బలాన్ని శక్తిని ఇచ్చారు, నాకు గొప్ప అధికారం ఇచ్చారు, లేకపోతే గొప్ప పదవులు ఇచ్చారు, లేకపోతే గొప్ప ఉన్నతమైన భాగ్యం ఇచ్చాడు, నా ఇష్టానుసారంగా నేను ఈ లోకంలో జీవిస్తానని లోకంలో దేవుడికి వాక్యం అంగీకరించిన వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. అయితే వారితో మనం కంపేర్ చేసుకోకుండా దేవుడి యొక్క వాక్యంతోనే మనం కంపేర్ చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన కొంచెం ఆయుష్కాలంలో, ఈ కొద్ది సమయంలో నేను దేవుడికి ఇష్టమైన రీతిలో ఎలా జీవించాలి అనేది వాక్యానుసారంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 139వ కీర్తన 15 నుంచి 16 వచనాల్లో కీర్తనకారుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. రిఫరెన్స్ నాకు కొంచెం మీరు హెల్ప్ చేస్తే నేను ముందుకు వెళ్ళిపోగలను. నేను రహస్యమందు పుట్టిన వాడును, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మించిన వాడును, నాకు కలిగిన ఎముకలను నీకు కలిగి ఉండలేదు. నేను పెన్నెమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితము రాయను. చాలండి. దేవునికి వాక్యం మన జన్మ, మన యొక్క పుట్టిక దాని గురించి, లేకపోతే మన తల్లి గర్భంలో పిండంగా దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడినప్పుడు మనకి ఎంతకాలం బ్రతకాలి, ఎన్ని దినాలు బ్రతకాలి, మన ఆయుష్కాలం ఎంత దేవుడే నిర్ణయించారు. నియమించబడిన దినములో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం రాయను. ఈ వాస్తవాన్ని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా జీవితం విషయంలో చాలా జాగ్రత్త కలిగి జీవిస్తారు. ఒక విషయం మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి జీవితం ఈ ప్రపంచంలో ఈ కోట్లాది కోట్ల మంది జీవరాశులు అన్నిటికంటే, లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న వాటి అన్నిటికంటే విలువైనది కాదు, ఘనమైనది కాదు. దేవుడికి ఇష్టమైన రీతిలో దేవుడు మనల్ని నిర్మాణం చేశారు. తన స్వరూపమందు మనకిచ్చి తన జీవాత్మను మనలో నింపి తన పోలిక చొప్పున మనం నిర్మాణం చేసుకొని నేను నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు ఈ లోకంలో జీవించినంత కాలం నీ దినములన్నీ కూడా నేను ఎప్పుడో రాసేస్తాను నా గ్రంథంలో. నువ్వు ప్రతి దినములన్నీ కూడా నువ్వు ఎలా ఉండాలి అనేది కూడా నేను నియమించాను. కాబట్టి నా లేఖనం, నా మాట ప్రకారం, నా ఆజ్ఞ ప్రకారం నేను నీకు తెలియజేసిన దాని ప్రకారం నువ్వు జీవించినట్లయితే ప్రతిదీ కూడా నీకు దీవెనకరంగానే మేలుకరంగానే ఉంటది, నా దృష్టికి అంగీకారంగా ఉంటది. తద్వారా ఇతరులకు మేలుకరంగా నువ్వు జీవిస్తావు. కాబట్టి జాగ్రత్తగా నువ్వు జీవించు నీ దినములన్నీ కూడా. మన జీవితం దేవుడు కోరుకున్న రీతిగా మనం పంచుకోగలుగుతున్నామా? దేవుడు ముందరే తెలియజేస్తాడు నీకు ఆయుష్కాలం, నువ్వు జీవించే దినాలు అన్ని కూడా దేవుడు ముందరే నిర్ణయించేశాడనే సంగతి వాస్తవం లేఖనం ద్వారా మనం పరిశీలించి మనం తెలుసుకున్నాం. మరి ఈ విలువైన జీవితాన్ని దేవుడు కోరుకునే రీతిగా మనం జీవిస్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ చేసుకోవాలి. చాలా విలువైనది, చాలా ఘనమైనది, చాలా శ్రేష్టమైనది, దేవుడి దృష్టికి అంగీకారమైనది. ఇది మొట్టమొదట నీ జీవితం దేవుడి దృష్టికి అంగీకారంగా ఉన్నట్లయితే దేవుడు నీ ఎడ చేసిన ప్రతి మాట కూడా, దేవుడు నీ ఎడ చెప్పిన ప్రతి మాట కూడా, లేఖనంలో రాయబడిన ప్రతి మాట కూడా నెరవేర్చడానికి, నువ్వు ఒక ఉన్నతమైన భాగ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, లేదా తన కుమారుడిని ప్రభావం తీసుకున్నా దేవుడు ఏర్పాటు చేసిన నిత్య రాజ్యంలో స్వతంత్రించుకోవడానికి అన్ని విధాలా కూడా నీకు మార్గం సులభమైనట్టే. ఎప్పుడు మన జీవితాన్ని దేవుడి దృష్టికి అంగీకారమైన రీతిలో, అంగీకారం ఇష్టమైన జీవించడానికి కుదరదు. లేకపోతే ఈ లోకంలో నాకు చెప్పేవారు లేదు, లేకపోతే నాకు అడ్డు లేదు, అదుపు లేదు, నా ఇష్టం ప్రకారం నేను జీవించడానికి వీల్లేదు. వాక్యం తెలిసిన ప్రతి ఒక్కరు, సత్యానికి లోనైన ప్రతి ఒక్కరు, సత్యానికి ఎవరు బద్దులైన ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా దేవుని వాక్యాన్ని మన స్వపరిచయం చేసుకుని ప్రతి రోజు కూడా, ప్రతి దినము కూడా, ప్రతి నెల, ప్రతి సంవత్సరము దేవుడి ఇచ్చిన ఆయుష్కాలం అంతటిలో
దేవుని యొక్క వాక్యం అనే అర్థంలో ప్రతి రోజు కూడా నీ నిజ స్వరూపాన్ని నువ్వు చూసుకున్నట్లయితే, నువ్వు గమనించుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప దీవెనలు పొందగలుగుతావు, లేదా గొప్ప మేలును పొందగలుగుతావు. దానికి ఉదాహరణగా మనం ఒక మాట, అయితే నా జీవితంలో ఎలా దేవుడు ఉండాలని జీవించాలని కోరుకుంటామంటే చూడండి ఒక మాట, కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మలమైరి. నీవు పెళ్లగించబ కీర్తన గ్రంథము 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములను, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన బలము కొలది పట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. 10వ వచనం వరకు 96 నుంచి 10 వచనాలు. పొద్దున్న అది మొలిచి చిగురించెను, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములనే గడిచితివి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుగుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదు. చూడండి, ఫస్ట్ లేఖన భాగం మనం పరిశీలించినట్లయితే మన ఆయుష్కాలము దేవుని యొక్క వాక్యానుసారంగా దేవునికి లేఖనంలో రాయబడిన ప్రకారము ఎంత సంవత్సరాలు అండి? 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఈ సువిశాల ప్రపంచంలో 680 కోట్ల మంది జనాభా కలిగిన ప్రపంచంలో 145 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో 5 కోట్ల జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్ లో 16 లక్షలు కలిగిన విజయవాడ పరిసర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలలో యావరేజ్ గా మన ఆయుష్కాలము దేవుని యొక్క వాక్యానుసారంగా 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఆయనను కూడా వాటి యొక్క ప్రయాసము, లేకపోతే వాటి యొక్క జీవించే విధానము, లేకపోతే వాటిని జరుపుకునే క్రమంలో చాలా దుఃఖము, చాలా బాధ, చాలా శ్రమ, చాలా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. నిట్టూర్పు విడుచుచునే మా దినములు మేము గడుపుచున్నాము. కృష్ణుని ప్రియమైన వాళ్ళ నిట్టూర్పు విడుచుచున్నాయి. మన ఆయుష్కాలంలో దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలంలో మనం ఈ లోకంలో జీవించినంత కాలము దేవుడు కోరుకున్న రీతిగా ఈ 70 సంవత్సరాలు అవని, 80 సంవత్సరాలు అవని, లేకపోతే అధిక బలమున్న ఇంకా కొంచెం అవని, ఏదైనా కానీ ఈ తూర్పు విడిచేవేమో మన దినాలు గతించిపోతున్నవి. మరి ఇలా గతించిపోతున్న దినాలలో, సంవత్సరాలలో మన విలువైన జీవితం, దేవుడు మనకి ఇచ్చిన విలువైన ఆయుష్కాలాన్ని మరి దేవుని కొరకు మనం ఎలా ఉపయోగించాలి? లోకములో అందరూ ఉపయోగించినట్లు మన జీవితాలను లోకానుసారంగా జీవించాలా? మొట్టమొదటి ప్రశ్న. లేదు, వాక్యానుసారంగా లేఖన భాగాన్ని పరిశీలన చేసి రక్షణ పొందిన నేను, రక్షించబడ్డ కుటుంబంలో ఉన్న నేను, రక్షణ మార్గంలో ఉన్న నేను, ఈ లోకంలో దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఆయన కోరుకునేది ఆయన చిత్తానుసారంగా నేను జీవించి ఆయన చిత్తాన్ని నెరవేర్చి నెక్స్ట్ స్టెప్ దేవుడిచ్చే గొప్ప భాగ్యాన్ని మనం పొందాలా? నీ జీవితంలో 2 క్వశ్చన్లు వేసుకున్నట్లయితే నీ జీవితం ఎలా గడపాలనేది, ఈ ఆయుష్కాలం ఎలా గడపాలనేది, లేకపోతే నీ ఆయుష్కాలంలో ఎలా జీవించాలనేది వాక్యానుసారంగా స్వపరిచయం చేసుకుంటే, మరి ముఖ్యంగా క్రైస్తవులైన మనం పిలువబడిన వారము, ప్రత్యేకించబడిన వారము, ఏర్పాటు చేయబడిన వారము, లోకములో నుంచి, సాతానిక దాసత్వంలో నుంచి, పాపములో నుంచి విమోచించబడిన వారం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారం, నిత్య రాజ్యానికి వారసులు పొందడానికి తగిన మార్గములు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి దాన్ని స్వతంత్రించుకునే ప్రయాసపడే మనము ప్రతి రోజు వాక్యం అనే అర్థంలో నీ నిజ స్వరూపాన్ని నువ్వు చూసుకుంటూ జీవిస్తూనే ఉండాలి. దినాలను వ్యక్తం చేసిన దేవుని దృష్టికి అంగీకారం కాదు. ఏ ఒక్క దినాన్ని కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు జీవించిన ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యంలో గొప్ప మాట ఉంది. నువ్వు జీవించుండే కానీ నువ్వు గడిపిన దినాలు, లేకపోతే దేవుడికి ఇచ్చిన ఆయుష్కాలంలో అది మంచిదేది సరే, అది చెడ్డదేది సరే, ఒక దేవుడు లెక్కలోనికి అర్థమవుతుందండి మీకు? ఏమిటి అర్థమవుతుందా? దేవుడు మీకు ఎక్కువ ఆయుష్కాలం ఎంత ఇచ్చారు? మీకు మీ వయసు ఎంత? ఇప్పుడు
60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చారు దేవుడు మీకు. మీ 75 సంవత్సరాలు కూడా దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవితాన్ని ఎలా గడిపారు? నా దేవుడి ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో నా జీవితాన్ని దేవుడి కొరకు ఎలా గడుపుతున్నాను? ఆచారం ప్రకారం, అలవాటు ప్రకారం, నామకార్థంగా గడుపుతున్నానా? లేకపోతే క్రైస్తవుడిగా ఆచారం ప్రకారం, అలవాటు ప్రకారం నిలువెచ్చరిస్తూ ఉన్న జీవితాన్ని నేను గడుపుతున్నానా? లేకపోతే దేవుడి చిత్తానికి అనుకూలంగా జీవిస్తున్నానని చెప్పుకుంటూ లోకానుసారంగా, లోక జీవితాలతో, లోక సంబంధమైన జీవితంతో రాజీ పడి నువ్వు జీవిస్తూ ఉన్నావా ఈ రోజు? ఎలా ఉన్నావు? దేవుడికి ఇచ్చి గొప్ప భాగ్యాన్ని నువ్వు దేవుడి చిత్తానుసారంగా నువ్వు గడవకపోయినట్లయితే ప్రతిదీ కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. అది మంచిదైనా సరే, అది చెడ్డదైనా సరే, ప్రతి కూడా క్రీస్తు న్యాయపేట లెక్కలోకి తీసుకున్నప్పుడు దాన్ని ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పవలసిన వారే నమ్మలం. ఏ సమాధానం అని చెప్తాం? ఆ భయం అనేది ఇప్పుడు కలిగి ఉంటేనే, లేఖన భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తేనే, దాన్ని చదువుకుని దాన్ని అనుసరించి దాని ప్రకారం జీవిస్తేనే ఎంతో కొంత ధైర్యంగా ఉండగలుగుతాం మనం. కాబట్టి నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు జీవన దేవుడి యొక్క సన్నిధిలో ఎలా గడుపుతున్నావు? అట్లా అక్కడ చెప్తున్నాం. మా యొక్క దినములు 70 సంవత్సరంలో, అధిక 80 సంవత్సరంలో ఆయనను ఆయాసమే దుఃఖమే అది అవి త్వరగా గతించెను మేము ఎరిగిపోవుదుము. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో, లేకపోతే విశ్వాసమైన నీ జీవితంలో, నా జీవితంలో రెండు విషయాలు ఉంటేనే ఏదైనా సరి చేసుకోగలుగుతాం. రెండు విషయాలు. ఒకటి, మన ఆయుష్కాలం ముగించిపోయే లోపల. రెండు, ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే ఆయన వచ్చే లోపల. ఆయన సడన్ గా వచ్చినా, నీ ఆయుష్కాలం ముగించిపోయినా, నీ తప్పిదాలు కానీ, నీ అపరాధాలు కానీ, నీ యొక్క దోషాలు కానీ క్షమించబడటానికి అవకాశం లేదు. లేకపోతే ఇంకా సరి చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి వాక్యం చేత నువ్వు హెచ్చరించబడ్డ నీవు, వాక్యం చేత బోధించబడుతున్న నీవు, వాక్యం అనే అర్థంలో నీ ముఖం చూసుకుంటున్న నీవు, ప్రతి దినము కూడా వాక్యాన్ని నువ్వు పరిశీలిస్తున్న నీవు, అనుకూలమైన సమయం నీ ఆయుష్కాలం ముగించుకోగతమే, ప్రభు యొక్క రాకడ రాకితమే, వీటిని సరిదిద్దుకొని వాక్యానుసారంగా జీవించినట్లయితే ఆ 70 సంవత్సరాలైనా, ఆ 80 సంవత్సరాలైనా ఆయన కోరుకున్నట్టు నువ్వు జీవించినట్లయితే ఈ లోకంలో నీ జీవితానికి ఒక అర్థం ఉంది. అదే నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లే, దేవుడి యొక్క రాజ్యంలోనికి తీసుకెళ్లే నీ ప్రవర్తన బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకుంటాడు. చూడండి ఇక్కడ ఒక మాట, కీర్తన గ్రంథము 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము మా దినములు. చూడండి ఏంటంటే ఇక్కడ క్రైస్తవునికి ఏ హృదయం ఉండాలా? అజ్ఞాన దశలో ఉండకూడదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈనాటి క్రైస్తవులుగా మనం అందరం కూడా వాక్యానుసారంగా జీవిస్తున్నాము, వాక్యాన్ని అవలంబించి మనము జీవిస్తున్నాము, బాప్తిసం తీసుకున్నాము, ప్రభువులో ఉన్నాము, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నాము, నిత్య రాజ్యంలో స్థానం కావాలని ఎంతో గంభీరంత ఆశతో, పెద్ద ఆశతో లోకంలో అన్నింటిని కూడా తీసేసి ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించడానికి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న నీకు నాకు కూడా దేవుడిచ్చే జ్ఞాన హృదయం, జ్ఞాన విషయాన్ని దేవుడి చెప్పే మాటలు గ్రహించే హృదయం ఉన్నట్లయితే నిత్య రాజ్యంలో నువ్వు చేరగలుగుతావు. చూడండి, మాకు జ్ఞాన హృదయం కలుగు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. నేను మీతో ఇందాక చెప్పాను, శరీరం అనేది ఎప్పుడు కూడా మనిషిలో 2 బలహీనతలు ఉంటాయి, చాలా బలహీనతలు. అవిటి గ్రహించాలి మనం, ఎప్పటికప్పుడు కూడా గ్రహిస్తూ ఉండాలి మనం. అంతేగాని నేను రక్తమాంసాలు కలిగిన శరీరము, నేను 24 గంటలు కష్టపడ్డాను, నా డ్యూటీ నేను చేస్తున్నాను, నా ఉద్యోగం నేను చేస్తున్నాను, నా వ్యాపారం నేను చేస్తున్నాను, నా పని నేను చేస్తున్నాను, నేను అలసిపోయాను, అలసిపోయిన శరీరం నాకు నిద్ర కావాలి, నాకు నిద్ర కావాలి కాబట్టి ఆదివారం సోమవారం దేవునికి వాక్యం లేని నాకు రెస్ట్ కావాలి, ఈ రెస్ట్ లో నేను రెస్ట్ తీసుకోవాలని ఒకవేళ అనుకున్నట్లయితే చాలా తప్పైన విషయం అది. దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. దేవుడు కోరుకున్నట్టుగా దేవుడు నీకు నా కొరకు ఏర్పరిచిన సమయం దేవుడి కొరకు ఇవ్వాలి. ఆరాధన అంటే ఆరాధన జరిగించాలి, దేవుడి పని అంటే దేవుడి పని చేయాలి, వాక్యం చెప్పాలంటే వాక్యం చెప్పాలి, ఆత్మను రక్షించాలంటే ఆత్మను రక్షించాలి, లేకపోతే స్వార్థ ప్రకటించాలంటే స్వార్థ ప్రకటించాలి. దేనికైనా సరే నీ శరీరము అలసిపోకూడదు, తొలిసిపోకూడదు. దేవుడి యొక్క వాక్యం చేత నువ్వు బలపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి. నువ్వు దేవుని యొక్క పని చేయడానికి ఈ ప్రపంచంలో అతి విలువైనది, అతి ఖరీదైనది, అతి శ్రేష్టమైనది, దేవుడి దృష్టి అంగీకరణ పని ఒకే ఒక పని ఉంది. ఏంటి ఆ పని? కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోవడమా? కావాల్సింది ఏదైనా మనకి? అది కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నీవు ఈ లోకంలో జీవించినంత కాలము
రాత్రి అనగా పగలనగా సమయం అనగా అసమయం అనగా దేవునికి వాక్యం ప్రకటించగలిగే టాలెంట్ దేవుడికి ఇస్తే ప్రకటించు, లేకపోతే ఆత్మ రక్షించే టాలెంట్ దేవుడికి ఇస్తే ఆత్మ రక్షించు, లేకపోతే వాక్యం చెప్పగలిగే టాలెంట్ దేవుడికి ఇస్తే వాక్యం చెప్పు, పరిచయం చేయగలిగే టాలెంట్ దేవుడికి ఇస్తే పరిచయం చెయ్యి, లేకపోతే దేవుడి పనిని ప్రోత్సహించే టాలెంట్ నీకుంటే దేవుడి పనిని ప్రోత్సహించు. దానికి రాత్రి పగలు బలహీనుడిని బలవంతుడిని సందర్భం లేదే లేదు. అదే మాట మాట్లాడుతున్నారు అక్కడ. ఏంటంటే సరే, మా జ్ఞాన హృదయము మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. మన జీవితంలో భయపడవలసిన సందర్భం ఒకటే. ఏంటి మన జీవితంలో భయపడవలసిన సందర్భం ఒకటి. ఏంటంటే ఇది మరణం. మరణం అంటే మనకి చాలా భయం. కానీ క్రైస్తవ జీవితంలో భయపడలేది లేనిది, సంతోషించవలసింది, ఆనందించవలసింది ఏంటో తెలుసా? అదే మరణం వైపు నమ్మకంగా దేవుని పనిలో ముందు సాగిపోవడమే. మరణించే వరకు దేవుడికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, అధికారాన్ని, నీకున్న సమస్తాన్ని దేవుని పని వరకు ఉపయోగించడమే. సమయం అనగా అసమయం అనగా సమయం ఉన్నంత కాలం కూడా దేవుని పనిలో నువ్వు ముందుకు సాగిపోవడం, అనేకులు దానిలో నడిపించడం, అనేకులు దానిలో తీసుకొచ్చిన విధంగా నువ్వు జీవించడం, అనేకులకు మాదిరిగా నీ జీవితం నువ్వు జీవించడమే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. మరణం అంటే క్రైస్తవుడికి భయం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మరణం అంటే క్రైస్తవుడికి ఎప్పటికి కూడా భయం ఉండదే. ఎందుకు భయం ఉండకూడదు చెప్పండి మీరు? కారణం ఈ కొద్ది జీవితం మనం ఇక్కడ జీవిస్తాం, కానీ బహుకాలము యుగాలు తరతరాలు ఎక్కడ జీవిస్తాం? దేవుడితో తన కుమారుడైన క్రీస్తుతో పరిశుద్ధులతో ఆ పరిశుద్ధ ఏర్పాటు చేయబడిన పట్టణంలో నిరంతరము కూడా తరతరాలు యుగాలు అంతం లేని జీవితం జీవిస్తాం. దాన్ని సంతోషించడం, దాన్ని స్వతంత్రించుకోవడం వరకు ఈ కొద్ది జీవితంలో మన జీవితం అంతా కూడా, మన జీవిత కాలం అంతా కూడా కష్టపడితే తప్పు లేదు. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే సమయం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. అది నేను వేరే విధంగా భావించండి. మీరు 8 గంటల 24 hours 24 hours ఇంకా మిగతా టైం ఏదైనా ఉంటే అది కూడా చేయాలి. 24 hours కి మిగతా టైం ఇంకా ప్రపంచంలో ఏదైనా ఎక్కువ ఉందంటే అది కూడా చేయాలి. రాత్రి పగలు కూడా నిరాహారం లేకుండా అది టైం టు టైం చేయాలా? టైం టు టైం లేదు దానికి. ఒక సమయము, ఒక సందర్భము, ఇది ఉంటుందా మనకి? దానికి ఉండదు. దేవుని దయ వల్ల మీలాంటి వారి ప్రార్థన వలన 36 సంవత్సరాలు నిరంతరం నేను ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ 36 సంవత్సరాలు నిరంతరం ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ 20-30 సంవత్సరాలు దేవుని పని చేసుకుంటూ స్టిల్ ఈ రోజు వరకు కూడా అవి పెరగని దేవుని యొక్క పని చేయడానికి దేవుడు నన్ను ఒక సాధనంగా నన్ను నిలబెట్టాడు. దేవునికి వందనాలు. మీ అందరికి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా నీకు వస్తుంది వందనాలు. నేను అదే చేయగలను, నేను ఇది చేయలేను, నేను ఇదే చేయగలను, అది చేయలేను, లేదా అది నా వల్ల కాదనే మాట దేవుడు నా నోటి నుంచి ఎప్పటికీ ఇప్పటికి కూడా రానివ్వలేదు. ఈ పని చేయడానికి నేను ఈ సంవత్సరంలో 15 రోజులు సెలవు పెట్టి దేవుని పని చేయడానికి ప్రత్యేకించి ఏర్పాటు చేసుకుని నేను పోట్లాడి తీసుకుని దేవుని పని కొరకు ముందుకు వచ్చాం. కృష్ణ ప్రియమైన ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే, క్రైస్తవునికి అలసట అనేది పనికి రాదు. క్రైస్తవుడికి ఆరాటం ఎప్పుడు కూడా తపన, తృష్ణ, ఆతృత దేని గురించి? ఆత్మల రక్షణ కొరకు, లేకపోతే నశించబోతున్న స్వార్థ ప్రకటించడానికి, బలహీనమైన వారిని బలపరచడానికి, లేకపోతే వాక్యం ద్వారా చిన్నపాటు వారిని వెలుగులోకి నడిపించడానికి, లేకపోతే బలహీనంగా ఉన్న వారిని దైవిక వాక్యం చేత బలవంతులుగా చేయడానికి నీ తపన, నీ తృష్ణ, నీ ఆతృత 24 గంటలు కూడా దాని కొరకే ఉండాలి. దేని కొరకు ఉండకూడదు. అది గుర్తుపెట్టుకుంటే మనకి ఏం కావాలో దేవుడు అన్ని సమకూరుస్తాడు. దేవుడి దయ వల్ల దేవుడు దేవుని పని మనం చేసినట్టయితే మన పని దేవుడు తప్పనిసరిగా మనకి చేస్తాడు. చదువుతుంది లేక మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించక ఒక నేర్పము, లెక్కించుట మాకు నేర్పము. యెహోవా తిరగము, ఎంతవరకు తిరగకయుండువు? మా దినములు లెక్కించుట మాకు నేర్పము. పరిపూర్ణత చెందగలము, పరిపక్వం చెందగలము, సువాసనగా పరిమళ వాసనగా ఉండగలము. అంతేగాని నేను చెప్పేది నువ్వు ఈ చెబుతూ ఇది చెబుతూ తెలిసి నువ్వు వెళ్ళిన తర్వాత అలా భౌతిక సంబంధం జీవితం జీవించినట్టయితే
అది సమయం క్రీస్తు పాలింప ఉండదు. అందుకని పౌలు గారు అంటారు, ఒకసారి చదువుతుంది 4, నా పిల్లలారా నా పిల్లలారా క్రీస్తు స్వరూపము నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. జీవించినట్లయితే ఆ సారూప్యమందు మీ ప్రతి దినము మీరు చూడగలుగుతాం. అలాగే మరి సారూప్యమందు ఎదుగుతూ 4వదిగా సంపూర్ణులుగా జీవించుడి. ఎలా జీవించాలా? సంపూర్ణతకు దేవుడి ఆయుష్కాలంలో ఈ లోకంలో జీవించినంత కాలము ఎవరి నిద్రపోతున్నారా? నిద్రపోకండి. నేను నిద్రపోతానంటే దాన్ని 14 గంటలు 15 గంటలు తెలియజేయించాను. కానీ మీరు కూర్చొని నిద్రపోతే ఎట్లాగా? దేవునికి సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ఈయన 10 నిమిషాలైనా పోగొట్టైనా పిన్ డ్రాప్ సైలెంట్ ఏకాగ్రత నిలబెట్టి ఏకాగ్రత నిలిపితే కూర్చున్న కాబట్టి కూర్చొని దేవునికి వాక్యం మీకు పనిచేస్తుంది. సంపూర్ణులుగా ఎలా ఉంటారు, సంపూర్ణంగా ఎలా జీవిస్తారు అనే దానికి బైబిల్ గ్రంథంలో వచ్చి 2 వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ విధంగా జీవించాలి. క్రీస్తు యొక్క మాటలు అంగీకరించిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క ఎవరి సంకల్పం చెప్పండి? తాను మహారాజైనా గొప్ప అధికారం కలిగిన వ్యక్తి అయినా ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో తను రాబోయే వారికి మాదిరికరంగా తన తరము వారికి సేవ చేసి దావీదు సేవ చేశాడా లేదా? దావీదు సేవ చేశాడా లేదా? దేవుని సేవ. దావీదు గురించి బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప మాట ఉంది. దేవుడే మాట్లాడిన మాట, నా ఇష్టానుసారమైన మనుషుడు. ఎంత గొప్ప మాట అండి. ఇష్టకరంగా ఉంటుంది దేవుని దృష్టికి. నా హృదయానుసారమైన మనిషి. దేవుని యొక్క హృదయము ఒక దగ్గర పెడితే దావీదు హృదయం ఒక దగ్గర పెడితే హృదయం. ఈనాటి క్రైస్తవ జీవితమైన మన జీవితాలు దేవుడి దృష్టికి అంగీకారంగా ఉన్నాయా? మన హృదయాలు దేవుడి దృష్టికి అంగీకరించిన ఫస్ట్ లోనే జ్ఞాన హృదయము మాకు కలుగు చేయము. ఏ హృదయం అండి? జ్ఞాన హృదయము. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప మాట ఉంది. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు పెడతారు, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు పెడతారు. ఆత్మానుసారమైనదేమో నిత్య జీవము, శరీరానుసారమైన నిత్య నరకము. తెల్లారి లెగిస్తే మనం అనకూడదు, ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐకిక విచారముల వలన బంధముగా ఉన్నవేమో జాగ్రత్తగా ఆత్మను సంపాదించడానికి, దేవుని యొక్క వాక్యము ప్రకటించడానికి, లోకంలో అనేకులు ఆయన కొరకు సంపాదించడానికి లోకమే మన కొరకు ఇవ్వబడింది. నువ్వు ఎప్పుడైతే ఈ తలంపు ఆలోచన చేస్తావో లోకంలో ఎంత మాత్రం కూడా కేర్ చేయవలసిన పని లేదు. లోకంలో ఉన్న తలంపులు కేర్ చేయవలసిన పని లేదు, ఆలోచనలు కేర్ చేయవలసిన పని లేదు. జీవితంలో దావీదు అంటున్నాడు, రాబోయే తరానికి మాదిరికరంగా వచ్చిన దేవుడు దావీదుని. అలాగే అపొస్తలుల 7వ అధ్యాయం 51 నుంచి 9 అయితే ఇక్కడ కూడా అపొస్తలుల 11వ అధ్యాయం 36వ వచనం చదివిసరిది. ఓకే, అపొస్తలుల 7వ అధ్యాయము 51 నుంచి 60వ వచనం కొన్ని వచనాలు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరుచున్న వారులారా, ఏమంటున్నాడు ఇక్కడ? ముష్కరులారా. ఏంటి దాని అర్థం ఏంటి? అసలు అనవలసిన మాట ఏనది. చాలా భయవేసిన మాట, సిగ్గేసిన మాట, చాలా బాధాకరమైన మాట. ఏంటి మమ్మల్ని ముష్కరులు అంటారా? యేసుప్రభు కూడా ఈ లోకంలో సువార్త ప్రకటించే సమయంలో ఏమన్నాడు తెలుసా? వేషధారులారా, సున్నపడిన సమానులు మీరు పోయి ఉన్నారు. కరెక్టే. యేసయ్య మాట్లాడడానికి ఎప్పుడు భయపడలా, యేసయ్య సత్యాన్ని చెప్పడానికి ఎప్పుడు భయపడలా, యేసయ్య ఇతరులు మార్చడానికి తన యొక్క జీవితంలో దేవుని మాటలు చెప్పడానికి ఎప్పుడు కూడా వీడేమంటారు, వీడవలు ఏం వస్తావు, ఏ భయం వస్తారని మాట్లాడాల. తండ్రి చిత్తం ఏదో నెరవేర్చడానికి నిర్మోహమాటంగా నిర్భయంగా ఉన్నది ఉన్నట్టు కూడా బయటపడి చెప్పే దేవుడు ఈ ప్రభు యేసుక్రీస్తున్నాడు. ఇక్కడ ముష్కరులారా అంటున్నాడు. నేను మిమ్మల్ని అనలేదు అంటే మళ్ళీ 2సారి నన్ను తెలవండి. నేను అనను, ఎందుకంటే ఆ మాట నేను అనను. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడవలసిన సందర్భం వస్తాడు, మాట్లాడవలసింది మీరు ఏమంటారు నాకు అనవసర విషయం. నిజం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? చేతిగానే ఉంటుంది. నిజం ఎప్పుడు కూడా కఠినగానే ఉంటుంది. ఆ కఠినమైన మాట వెనకాల ఒక ప్రేమ ఉంటుంది. ఆ కఠినము నీలోంచి పోతే, ఆ ప్రేమ నీలో ఉంటే నువ్వు పరిపక్వం చదువుతావు, నీకు మేలు జరుగుతుంది. అందుకే మాట మాట్లాడేది. ముష్కరులారా,
హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచులని వాళ్ళారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపగలిగిరి? ఎవరిని హింసిస్తారు? మీరు ఆయన బాధ పెడతారు, విడిచిపెట్టరు. వాక్యం తెలిసి చెప్పినందుకు, ఉన్నది ఉన్నట్టు తెలియజేసినందుకు స్టాపని రాళ్ళతో కూడా చంపాను. సత్యమును చెప్పుతున్నందుకు విననములు చెవులు కలిగిన వారై, గ్రహించడానికి గ్రహింపు లేని వారై, క్రీస్తు బండ మీద నిలబడి సరైన పొలాల మీద కట్టి, సరైన పొలాల మీద మిమ్మల్ని నిలిపి, మీ కట్టడాలు గట్టిగా కట్టి, మీ జీవితాలు గట్టిగా నిర్మించి నమ్ము కొరకు రాత్రిగా పగలగా పనిచేస్తున్నారు. కాబట్టి అంత మంచి సువార్తకుని దేవుడు మీకు ఇచ్చినందుకు, అంటే మంచి సువార్తకుడు మీకు ఉన్నందుకు, వాక్యము ఉన్నది ఉన్నట్టు బోధించే సువార్తకుడు మీకు ఉన్నందుకు, మీరు క్రీస్తు బండ కట్టబడినందుకు కదా. అయితే మనం సంఘపరంగా ఎలా ఉండాలి? సంఘపరంగా మనం ఎలా ఉండాలి? ఆర్గనైజ్డ్ ప్రీచింగ్. కాబట్టి సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు. ఆయన మామూలుగా మాట్లాడుతున్నారు కూడా, ఆ వాక్కు ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షనే కదా. ఇక్కడ ఏంటన్నా, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. బుద్ధి చెప్పుచు బోధించుచు ప్రకటించుచున్నాము. ఇప్పుడు దాకా చేసింది ఏంటనమాట, నేను ప్రకటించాం, మరి మీరే చేయాలి. బయటికి వెళ్ళి మళ్ళీ ఆదివారం వరకే రావాలి, ఇంకేం పని చేయరు. సో స్వార్థ ప్రకటించండి, మీ యొక్క భర్తను ప్రోత్సహించేయండి. అలా ప్రోత్సాహం చేయడానికి ఒక బలమైన ఆహారం దేవుడు ఇస్తున్నాడు, అది మనం తీసుకోకపోతున్నాం. ఆ ఆహారం పేరు ఏంటంటే ప్రభు భోజనం. 6 లక్షల మంది ఇజ్రాయెల్స్ మన్నా తిన్నారు, అయినా చనిపోయారు. దీన్ని తినవాడు ఎన్నటికీ మరణం పొందడు. అధికారంతో బ్రదర్ చెప్పినట్లుగా ఈ చిన్న జీవితం స్వార్థ పని చేయండి. ఏం చేయాలి? ధనవంతుల తర్వాత ఏడ్చేయండి. ఇప్పుడు ఏడుస్తున్నాడు తెలుసా మీకు? ఇప్పుడు ఇంకా 20 సంవత్సరాలు దేశ ప్రోగ్రాం మాట చెప్పి 2000 years పెట్టి ఇంకా అగ్ని జ్వలంలో ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు జడ్జిమెంట్ కోసం. మనం మాత్రం హాయిగా నెక్స్ట్ మండే కోసం ఎదురు చూస్తున్నాం. అవునా? కాకుండా ప్రియులారా, చక్కని బోధ విన్నారు. మరొకసారి బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ బలమైన ఆహారం తీసుకోవడానికి అక్కడ చూడండి, ఆరాధనలో ప్రభరాత్రి భోజనానికి వెళ్దాం. కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. సహోదరులైతే కైకిబడి సంఘంలో ప్రభు భోజనాన్ని అందించడానికి 2 యువకులు ఉన్నారు, వారు ఇక్కడికి రావాలని కోరుతూ ఉన్నాం. కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 24 వచనాలు చదివితే, ఆ రొట్టెను పట్టుకుని డాక్టర్ షాలిం రాజు గారు మన మధ్యలో ఉన్నారు, వారు ప్రార్థించి మళ్ళీ ఇస్తారు. దాన్ని బ్రదర్ నాని గారు సంఘ బిడ్డలందరికీ కూడా దాన్ని పంచుతారు. కొరింథీ రాసిన పత్రిక దానిని ప్రభువులో పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను. రొట్టెని గురించి బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. అయితే ఇది కేవలం రొట్టెని మాత్రమే ఎవరు అనుకోకూడదు. ఇది ప్రభు శరీరం. ఇది ఏ విధంగా అది కాల్చబడి ఎన్నో విధాలుగా ఇది తయారు చేసి ఉంచారు ప్రభు వారు కూడా అదే విధంగా మన పితరుల ముందు జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. మహాదేవుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన మీ ప్రియ కుమారుడు ద్వారా మీకు వందనాలు. అయ్యా, మీరు ఇచ్చిన మంచి వాక్యాన్ని మేము విన్నాం ప్రభా. సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే ఎలా ఉండాలో సహోదరులు చాలా గొప్పగా చెప్పి ఉన్నారు తండ్రి. వాటిని పాటించడానికి సహాయం అందించండి. అదే సమయంలో ప్రభా, మీరు తీసుకుంటున్న ఈ భోజనం ఈ సంవత్సరం అంతా కూడా మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి ఆరోగ్యంతో పాటు ప్రభా మీ ఇతరులకు మాదిరిగా ఉండేలాగా సహాయం అందించండి ప్రభా. అదే సమయంలో ప్రభు ఇది ఎవరైతే తీసుకుంటున్నారో వారి యందు నేను నా యందు వారు ఉండాలని మీరు ఏ విధంగా ప్రకటించి ఇచ్చారో వాక్యాన్ని ప్రభా, దాన్ని మేము నమ్మి విశ్వాసంతో దీన్ని తీసుకుని ప్రభా, మేము ఈ ఆనందాన్ని ఈ సంవత్సరాంతం వరకు కూడా మా జీవిత పర్యాంతం వరకు కూడా ఉంచుకోవడానికి సహాయం అందించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆయన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని తీసుకుని దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము,
నన్ను జ్ఞాపకం చేసుకోవటకై దీనుడు చేయడని మన తండ్రి దేవుడు ఆయన కుమారుని క్రీస్తుకు ఆజ్ఞాపించిన విధముగా యేసుక్రీస్తు ప్రభువు తను అప్పగించబడ్డ రాత్రి రొట్టెను తీసుకుని దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చారు. ఆ శిష్యుల యొక్క బోధనే మనము అనుసరిస్తూ ఉన్నాం. ఆ ప్లేట్ నువ్వేమో పురుషులకు స్త్రీలకు ఇస్తావు. మీ వద్దకు వస్తున్న ప్రభు భోజనాన్ని మీరు దృష్టించి సహోదరులు నాటి చేతిలో నుంచి దాన్ని మీరు ప్రభు భోజనంగా రొట్టె విరిచి, ప్రభువా నా శరీరంలోనికి మీ కుమారుడు క్రీస్తు యొక్క శరీరాన్ని ఇస్తున్నావు. ఎవడు నా శరీరం తినను, ఎవడు నా రక్తం త్రాగును, నేను వాని యందు ఉంటూ ఉన్నానన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని కలవరిగిరి కొండ మీద ఆయన పడిన శ్రమను మీరు జ్ఞాపకం చేసుకుంటూ గోధుమ పిండి ప్రభు భోజనంగా క్రీస్తు శరీరమైన రొట్టెగా ఆయన తయారయ్యారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనకన్నా గొప్పదైన ఇది పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని గ్రహించి దీనిని తినేవాడు నేను తండ్రి మూలంగా ఎలా జీవిస్తున్నాను, నన్ను తినేవాడు నా మూలంగా మిమ్మల్ని వేడుకుంటున్నా. బయట ఎవరైనా ఉన్నట్లయితే లోనికి రండి. కూర్చొని పిలుస్తాను. కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనే త్రాగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను. అలాగ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనే త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. ఈ ద్రాక్ష రసాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ఈ ద్రాక్ష రసం సేవించుండగా నాయన ఈ ఆశీర్వాదంతో నింపండి. ఈ ద్రాక్ష రసాన్ని ప్రభా మీ యొక్క రక్తముగా మార్చి మహింపదమని మేము తిరిగి త్రాగుచుండగా ఈ ఆశీర్వాదంతో సంఘ బిడ్డలందరినీ సంఘాన్ని దీవించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము. కడిగి మలినము తుడిచి, పాపము కడిగి మలినము తుడి, పాప శిక్ష పొందదగి ఉంటివి, మన శిక్ష ప్రభువే సహించెను. పాప శిక్ష పొందదగి ఉంటివి, మన శిక్ష నా కొరకే నేడని పాపములో పుగో, ఈ పాపడాగులు తుడుచుకో, నేడని పాపములో పుగో, ఈ పాపడాగు కనుగులు శుద్ధి పరచుకో, క్రీస్తు యేసు రక్తములో
మరి అలాగే మా సిస్టర్తో వచ్చినటువంటి ఇంకో సిస్టర్ గారికి ప్రత్యేకమైన శుభాభివందనాలు. అలాగే మేము పిలిచినప్పుడు బ్రదర్ షాలిం రాజు గారు ఆల్రెడీ వారు ఆరాధన సాయంత్రం అయినా మాతో పంచుకోండి బ్రదర్ అన్నప్పుడు వారు సత్యమని ఇస్తాడు. మీ ఆయన ఇస్తాడు, అంటే ఎలా ఇస్తాడు? మంచిగా యేసు ప్రభుని ఇస్తారు, తండ్రి దేవుడిని ఇస్తారు. అంతేకాదు పరలోకంలో సీటు కూడా ఉంటుంది. సో మేము కాదు అంటే చెప్తున్నాం, సువార్తకుడు మించిన గొప్ప ఎవడు లేడీ సృష్టిలో. ప్రజెంట్ వీఆర్ సో గ్రేటర్ దెన్ ఆల్ ఆఫ్, అందరికన్నా మేమే గొప్పలు, కానీ అందరికన్నా మేమే తక్కువగా కనపడుతున్నాం. లోకువా, కానీ సువార్త లోకు, మాలో ఉన్న సువార్త పత్రం లోకుది కాదు, అది 2-edged sword, రెండంచుల ఖడ్గం. ఓకేనా? సో దయచేసి అతిశయంతో కాదు. కానీ మరి మన మధ్యన ఉన్న వారు మధ్య సంపాదించిన ఈ సంపాదనలో నుంచి ఏమి ఇవ్వాలి? ఇందాక అదే ఉన్నారు, ఇవ్వడానికంట అడిగేవాడు ఎలా ఉంటా, ఇచ్చేటప్పుడు మొత్తం ఫేస్ అనమాట. ఎక్కడ తిప్పేస్తాం? దేవుడికి ఇవ్వడానికి మాత్రం చాలా మందికి చేతుల్లో. కానీ ఆ స్థానిక సంఘం చెందదైనా ఇప్పుడు మీరు తింటున్నటువంటి ఆహారం అంతా సంఘ బిడ్డలు తయారు చేసింది, వాళ్ళే కానుకలు వేసుకున్నారు. మేము కూడా కొంచెం ఇచ్చామంతే. వాళ్ళు మీకు, మేమేం కాదు, వాళ్ళే చేసినటువంటి ఈ ఆహారాన్ని మీరు భుజించి చక్కగా వాళ్ళని, మా సంఘాన్ని మీ ప్రార్థన ద్వారా దీవించండి. ఎవరెవరైతే ఈ ప్రేమ విధికి ఇచ్చారో కానుకలు, వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభవందనాలు. తర్వాత అనేక రెట్లు దేవుడు, మీరు సంవత్సరానికి ఒకసారి ఇచ్చాడు, దేవుడు కంటిన్యూస్ ప్రాసెస్ ఇస్తూనే ఉంటాయి. అది మాత్రం బ్రదర్ గారు చెప్పారు, అది నేర్చుకోవాలి మీరు. ఓకేనా? ఆ తర్వాత ఈ డెకరేషన్ అది చూసారా, ఇది డాక్టర్ పాల్ విజయరాజు గారు చేశారు. అలాగే స్వరూపమ్మ, అలాగే మౌని, ముగ్గురు దాన్ని రాత్రి అంటించారు. 2 అయింది, 1 గంట 2 అయింది. అందరు లేవు మాకు. ఓకేనా? రైట్. అలాగే మరి నిన్నటి దినాన్న 4th January 4th మా అమ్మగారు చనిపోయినటువంటి దినం. అది ఎప్పుడు కూడా నెక్స్ట్ డే వస్తూ ఉంటుంది. అందుకని మరి ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ మాకు ఒక ప్రయాణం ఉంది, హైదరాబాద్ ఒకటి వెళ్ళాలి, చెన్నై ఒకటి వెళ్ళాలి మీటింగ్స్ కోసం. సరే చూద్దాం. అయితే మళ్ళీ ఒక పెద్ద మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నాం. చాలా డబ్బు అవసరం. అప్పుడు ఇంకా నేను అందరినీ మా సిస్టర్స్ని కనపరచలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళు బుధవారం మాతో ఉంటారు, గురువారం ఉంటారు, శుక్రవారం ఉంటారు, ఆదివారం కష్టపడి పని చేస్తారు. నిజానికి చెప్పాలంటే మంచి జ్ఞానం, సంఘం ద్వారా తన నానా విధములైన జ్ఞానం తెలియబడడానికి మేము పోయినా వాళ్ళు స్వార్థ ప్రకటిస్తారనే తండ్రి ఒకటి ఉంది. సో సిస్టర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. కాకపోతే ఏంటంటే సమయానికి రాలేకపోతున్నారు, అదే బాధ. ఆ సమయానికి వచ్చేటువంటి ఒక మంచి అలవాటు మీరు కలిగి ఉండండి. తర్వాత మరి చివరిగా మన మధ్యలో ఉన్నటువంటి మర్చిపోయాను, అమ్మన కోల్పోయిన నాకు 4 అమ్మల కన్నా ఎక్కువే ఉన్నారు ఇక్కడ. అంటే సంఘంలో మరి మంచి భక్తి చేస్తున్నటువంటి వారు ఒక 4గురికి నేను మా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. సహోదరి రమా నాగబాబుని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చిన్న చీరలు తీసుకొచ్చారు. 4గురికి 5గురికి మాత్రమే. అది సంఘంలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలనుకున్నాం. ఇది నా సొంత డబ్బు అనుకోండి, ఏమనుకోండి. అది ఎందుకనంటే చర్చ్ కంట్రిబ్యూషన్ కాదు, నేను మా అమ్మని పెట్టి మీకు ఒక 5గురికి ఇవ్వాలనుకున్నాను. వాళ్ళ సిస్టర్లు తీసుకుని, అది మీరు ఇక్కడికి రావద్దు, మీరు గనులు మీ దగ్గరికి ఆ చీర వస్తుంది, ఏమి కంగారు పడద్దు, అక్కడికి వస్తుంది. ఇద్దరు వచ్చినట్లయితే సో మొట్టమొదటిగా సహోదరి అమ్మ జ్యోతమ్మ గారు ఎక్కడున్నారమ్మ? జ్యోతమ్మ గారు ఒక చీర అయ్యిందన్న అమ్మ. వెరీ గుడ్. అలాగే శారమ్మ గారు, అమ్మ ఎక్కడ ఉంటారు? మేరీ గారు వచ్చారండి. మేరీ గారు వచ్చారా? సిస్టర్ మేరీ గారు కంకివాడు వచ్చిన మొదటి నుంచి నాతో ఉన్నటువంటి సిస్టర్. మీరైతే మొన్న వచ్చారు. మొన్న మొదటి నుంచి నాతో ఉన్నటువంటి సిస్టర్లు ఒకే ఆమె ఉంది ఇప్పుడు. వెరీ గుడ్. అలాగే నాకు జీవిత భాగస్వామిని ఇచ్చిన మా అత్తయ్య గారు ఉంటారు ఇక్కడే, వారికి కూడా క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. ఇది మా నాన్నబాబు అన్నాడు, చిన్న పెద్ద పిల్లలిద్దరు అన్నారు మీటింగ్స్ లో, మనం ఇంకా సిస్టర్స్ ఏమైనా సిస్టర్స్ పరిచయం చేసే సిస్టర్స్ కూడా మనం కనపరచాలి అని అనుకున్నాం. సో మాకున్నటువంటి చిన్ని దాంట్లో ఆ చిన్న గిఫ్ట్ ను మీరు పొందినందుకు దేవుడికి స్తోత్రం చెల్లిస్తాం. మన మధ్యలో ఉన్నటువంటి కానుకలు పట్టడానికి
పాల్ గారు అనుకున్నారండి, వారు వచ్చినట్లయితే పరిశుద్ధుల దగ్గర కానుకలు పెట్టాలని వారిని ప్రేరేపిస్తున్నాం. నీ ధనం చూడండి, దేవునికి ఇచ్చుట అనేటువంటి మాట 2వ కొరింథీ రాసిన పత్రిక 510. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో మహోపకారునకు మానుగనార్పణ సమర్పించుడి. ప్రభువడుగు అర్పణలు ప్రేమ విభునకు నీయుడి విరివిగను. యెహోవా నీ స్తోత్ర ఇంటి మనసుతో మీకు వందనాలు చేస్తున్నాం. పాటల ద్వారా సంపూర్ణమైన పరిపూర్ణమైన 5 పనుల్లో మీరు మాకు తోడుగా ఉండి, మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి, మీరు కోరుకున్న రీతిగా జరిగించిన విధానం అంతటిని బట్టి కూడా మీకు నిండు మనసుతో వందనాలు చేస్తున్నాం. విత్తబడి ఉండగా, మీ సత్యము తెలియజేయబడి ఉండగా, మరి అనేకుల హృదయాలను మార్చినట్లుగా, మా అందరిలో వాక్యానుసారంగా గొప్ప మార్పు కలిగి వాక్యానుసారంగా జీవించినట్లుగా, అందుకు తగిన రీతిగా మేము సిద్ధపాటు కలిగి జీవించినట్లుగా మీ కృపను మాకు దయచేయండి. విన్న వాక్యం ఏ ఒక్కరి విషయంలో నిరర్ధకము కాకున్నట్లు, ఏ ఒక్కరు కూడా వాక్యములు వాక్యములు కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ మమ్మల్ని మేము మీ వాక్యం తన స్వపంచనలు చేసుకుంటూ మీకు ఇష్టమైన బిడ్డగా జీవించే గొప్ప భాగ్యము దయచేయండి. ఈ బట్టలో మీ మహిమార్థమై మీ రాజ్య విస్తరణలో మీ పని కొరకు వినియోగించబడే గొప్ప భాగ్యము దయచేయండి. ఇచ్చిన ప్రతి ఎవరైనా వెనుకబడితే ఇచ్చే వెసులుబాటు కల్పించమని ప్రార్థన చేస్తూ కూడా సంతోషంతో మరి ఏకాభిప్రాయంతో ప్రేమతో చక్కని ఆఫీస్ ఏర్పాటు చేస్తున్న కోడుకుని సహాయం చేసి నడిపించే విధానం బట్టి 2 మనసు మీకు వందనాలు చెల్లించుకుంటూ మహిమాకి కలగాలని యేసయ్య నామములో ప్రార్థన. Goodbye.